ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె నిర్వహించారు. అనంతరం జిల్లా కార్యదర్శి బి సాంబశివరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ, సిపిఎం పార్టీ మండల నాయకులు, సిఐటియు మండల కార్యదర్శి కట్ల నరసింహాచారి ఇంకా పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు వెంకటాపురం మండలంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 12వ తారీఖు ఈరోజు జరిగే సార్వత్రిక సమ్మె దిగ్విజయం జరిగింది. ప్రధానంగా ఈ సార్వత్రిక సమ్మె ఈ దేశంలో కార్మికులకు మరణ శాసనంగా మారిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి, విద్యుత్ సవరణ బిల్లును ఆపాలని, ఏదైతే ఉపాధి హామీ చట్టాన్ని తీసి జీరాంజీ బిల్లు పేరుతోని ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే పద్ధతి చేస్తున్న ప్రభుత్వం వెంటనే దాన్ని తలొగ్గి ఆ ఉపాధి హామీ చట్టాన్ని మార్చాలని చెప్పి సేమ్ ఖచ్చితంగా ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని చెప్పి ఈ పోరాటాలు ఈ పేరుతో ఈ డిమాండ్స్తోని ఈరోజు సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఆ రకంగా నిర్ణయించే పద్ధతి లేదు. ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11 సంవత్సరాల్లో కార్మిక వ్యతిరేక విధానాలు చేసింది తప్ప కార్మికులకు అనుగుణంగా విధానాలు చేయట్లేదు. మేము ఈ దేశం కాపాడుతాం, ఈ దేశానికి కనీస వేతనం 26,000 రూపాయలు చేస్తామని ఏదైతే పార్లమెంట్లో చట్టం చేసినామో ఆ చట్టాన్ని తుంగలో తొక్కే పద్ధతిలో ఈ 4 లేబర్ కోడ్ల ద్వారా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అదే కాదు, కార్మికులకు హక్కులు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, యూనియన్ పెట్టే హక్కు లేకుండా బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, జీరాంజీ బిల్లును వెనక్కి తీసుకోవాలి, విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి, రైతులకు వ్యతిరేకంగా జరిగే రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి జరిగే ఈ సమ్మెలో ప్రజలందరూ పాల్గొంటా ఉన్నారు. ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు వెనక్కి తగ్గకపోతే భవిష్యత్తులో వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లా కార్యదర్శి ఈరోజు వెంకటాపురం మండలంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త